హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంకతో కబుర్లు మామూలుగా ఉండవు. సో సమ్మర్ వచ్చేసిందండి. సమ్మర్ అనగానే వెకేషన్ అనగానే పిల్లలు అనగానే అలసిపోయిన పేరెంట్స్. సో వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి మేము మొకిలాలో ఉన్న ఒక ఫామ్ పార్క్ తీసుకెళ్ళామండి. ఇది జనరల్గా ఈ మధ్యకాలంలో అందరూ మినీ డిజ్నీ ల్యాండ్ అని చెప్పేసి వీడియోస్ పెట్టడం జరిగింది. సో ఇది ఏంటి, పిల్లలు ఎంతవరకు ఎంజాయ్ చేస్తారో చూద్దామని చెప్పేసి ఒక వీక్ డే వెళ్ళాం అనమాట. యాక్చువల్గా ఒక వీకెండ్ వెళ్దామన్న ఒక ప్లాన్ ఉండే, బట్ వీకెండ్ చాలా ఎక్కువ కాస్ట్ పెట్టేశారు వీళ్ళు. సో అందుకని వీకెండ్ వెళ్ళాము. సో దిస్ ఇస్ యూపిక్ గార్డెన్ అండి. మనకి ఇందులో ఏంటంటే చాలా వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ పండించి ఉంటాయి కదా, అవన్నీ పిల్లలు వాళ్ళ చేతులతోనే కట్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళచ్చంట. సో అది ఒక యాక్టివిటీ లాగా పెట్టారనమాట. ఇది అవుట్ సైడ్ ద పార్క్ ఉంది, పార్కింగ్ పక్కన. వీళ్ళందరూ ఇంకా ఫుల్గా రెడీ అయిపోయి వచ్చారు, క్యాప్లు గీప్లు పెట్టుకొని. మార్నింగ్ సెక్షన్ వెళ్తే కనుక మీరు ఎండలో దొరికిపోతారండి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఆఫ్టర్నూన్ అరౌండ్ 3:30 అలా వెళ్తే కనుక 10కి క్లోజ్ కాబట్టి ఈ లోపల అన్నీ నెమ్మదిగా చూసుకొని రావచ్చు. సో ఇదైతే కౌంటర్, మనకి టికెట్స్ ఇక్కడ ఇస్తారనమాట. పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు. మేము ఈ లోపల టికెట్స్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ పెద్దవాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ నేను మా చెల్లి వాళ్ళు, మాడపడుచు వాళ్ళు, మా చెల్లి ఫ్రెండ్ ఉన్నారు తను, సో అందరం కలిసి వచ్చాము. ఇక్కడ సూపర్ డీల్ అని చెప్పేసి ఆఫర్ పెట్టారు. మనకేంటంటే చైల్డ్కి సంబంధించిన ఒక ఆఫర్ ఉంది, అలాగే యాక్టివిటీకి సంబంధించిన ఆఫర్, అలాగే డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో పెద్దవాళ్ళందరికీ కూడా పెద్ద రైడ్స్ అవి ఎక్కం కాబట్టి మేము రైడ్స్ కాకుండా నార్మల్ 600 టికెట్ తీసుకున్నామండి. సో చిన్నపిల్లలందరికీ మాత్రం 1700 టికెట్ తీసుకున్నాం. అరౌండ్ 21-17 యాక్టివిటీస్ ఇంక్లూడ్ అవి ఉంటాయి అన్నమాట. సో ఆ ఫామ్ పార్క్లో యాక్టివిటీస్ అనగానే ఏముంటాయిలే అనుకోవచ్చు చాలామంది, బట్ ఏంటంటే మనకి ఇప్పుడు జనరల్గా ఇదివరకు మా చిన్నప్పటి కాలంలో జనరల్గా బయట దొరికేవన్నీ అంటే గోట్, షీప్, బఫెలోస్, హార్సెస్, డక్స్, హెన్స్, అవన్నీ కూడా వీళ్ళు డబ్బులు పెట్టి ఇలా గెంతులు వేస్తూ చూడబోతున్నారు. సో కలికాలం అంటారు కదా, ఇదేనేమో. సో వీటన్నిటికీ ఫీడ్ చేయడం అవన్నీ, యానిమల్ ఫీడింగ్, ప్యారెట్స్, బర్డ్ ఫీడింగ్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ మీకు ఇవాళ ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వెల్కమ్ చెప్తూ ఒక ఆవు వచ్చింది. ఆవు అనగానే మీరు నిజంగా వచ్చింది అనుకోకండి, ఆ బొమ్మ అనమాట. ఓల్డ్ మెక్డానల్డ్ హ్యాడ్ ఏ ఫామ్ లా ఉంది అది. సో అక్కడ ఒక ఫోటో అన్నది తీసేసుకొని అలా ముందుకు వెళ్ళాము. సో అందరు టికెట్స్ వాళ్ళకి ఇచ్చి ఇలాగ మేము సెక్యూరిటీ చెక్ అనేది దాటామన్నమాట. ఫస్ట్ ఇంకా వెళ్ళంగానే మనం స్టైల్గా రెడీ వెళ్తాం కదండి. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి తీసి బ్యాగుల్లో పెడతాం. ఆ బ్యాగులు ఏమో తల్లులు ఇంకా తండ్రులు అందరూ పట్టుకొని తిరుగుతూ ఉండాలన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతానికి నేను ఉండబోతున్నాను. చాలామంది అంటున్నారు నేను సెల్ఫీ వీడియోస్ తీసుకోవట్లేదు, అంతా బయట మాత్రమే చూపిస్తున్నాం అనేసి. సో ఈ వీడియోలో కొంచెం సెల్ఫీ వీడియో తీసుకోవడం కూడా ట్రై చేశాను. సో హియర్ కమ్స్ ద రైడ్, స్టార్ట్ అవుతుందండి ఇంకా రైడ్ అన్నది. పిల్లలు అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. వీక్ డేస్ వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆ వీక్ డేస్లోని మనకి ఆల్మోస్ట్ 50% తగ్గిపోతున్నట్టే. ఎందుకంటే వీకెండ్స్లో అయితే 4000 అలా ఉంటుంది మేము తీసుకున్న ప్యాకేజ్, బట్ వీక్ డేస్ కాబట్టి మనకి 1700కి వచ్చింది. నాకు వర్త్ అనిపించిందండి పిల్లల ఎంజాయ్మెంట్ చూసిన దాని ప్రకారం చెప్తే. తర్వాత ఇది వచ్చేసి అసలు చాలా ఎంజాయ్ చేశారు. ఈ మెల్ట్ డౌన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ పిల్లలు బాగా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని రైడ్స్ కానీ కొన్ని యాక్టివిటీస్ కానీ వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ బదులు పేరెంట్స్గా మనమైనా లేకపోతే వాళ్ళ కజిన్స్ ఎవరైనా కూడా చేయొచ్చు అనమాట. సో అలాంటి ఒక అవకాశం ఉంది కాబట్టి కొన్ని పెద్దవాళ్ళు చేసేవి ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళ పేరు చెప్పుకొని మనం హ్యాపీగా ఎక్కేయచ్చు, హ్యాపీగా ఆ యాక్టివిటీ అన్నది చేయొచ్చండి. ఇదైతే మాత్రం ఏం ఎంజాయ్ చేశారు, అసలు నవ్వు ఆగలే నాకు వాళ్ళని చూస్తూ ఉంటే. అందులో ఇది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ స్పీడ్ మోడ్లో పెట్టానేమో ఇంకా ఫన్నీగా ఉంది. నా కొడుకు అయితే దాని మీద పడుకుండిపోయేది, అది అయినా కూడా పట్టుకెళ్ళిపోతుంది, అంత లైట్ వెయిట్ ఉన్నాడు వాడు. సో ఇక్కడైతే మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళందరూ కూడా. దీని నెక్స్ట్ వచ్చేసి మనకి యానిమల్ ఫీడ్ అనమాట. ఇంకోటి ఏంటంటే అండి,
వాటర్ ఆ ఫెసిలిటీ అయితే అక్కడ ఉంది మనకి. వాటర్ కానీ, స్నాక్స్ కానీ అన్నీ దొరుకుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు నెక్స్ట్ లోపలేమో స్టేబుల్ అండి, మనకి హార్సెస్ స్టేబుల్ ఉంది. అలాగే ఇక్కడ కౌస్ అనమాట. ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకి గోడ్స్, ఇంకా యానిమల్ ఫీడ్ వాళ్ళే ఇస్తున్నారు ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క కార్డ్లో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే యాక్టివిటీ దగ్గర ఒక పర్సన్ ఉంటాడు, ఆ కార్డ్కి సంబంధించిన ఆ యాక్టివిటీకి సంబంధించిన ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని టిక్ చేస్తున్నారు అనమాట. టిక్ చేసి వాళ్ళు అలౌ చేస్తున్నారు యాక్టివిటీ చేయడానికి. సో దానివల్ల వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు, ప్రతిసారి ప్రతి దగ్గర టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో అది బాగా అనిపించింది నాకైతే. అంటే ఒక పద్ధతిగా వెళ్తున్నది అనిపించింది. సో ఇక్కడ వచ్చేసి ఈమూకి, ఆ తర్వాత గోట్స్, షీప్స్ అన్నీ భలే ఉన్నాయి అన్నీ కూడాను. డక్స్ ఎంత బాగున్నాయి. ఇప్పుడు పిల్లలందరూ మనం ఎన్నిసార్లు చూసినా కూడా అంటే దీతు, దేవర్ష్, మా సిద్ధు, వీళ్ళు ముగ్గురు కొంచెం పెద్దవాళ్ళు. సో వీళ్ళు ముగ్గురు చూసారు. రీతు, చైతు, ఇంకా మా సితార, వీళ్ళు ముగ్గురు మాత్రం ఇంకా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. సో డైరెక్ట్గా చూడడం అన్నది, ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవి కూడా ఇప్పుడిప్పుడు బాగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బాగా ఊహ వస్తున్న టైం ఇదంతా కూడా. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారనిపించింది. ఈ మా ప్రవళిక ఏమో ర్యాగ్బిట్ని తీసి చూపించింది అనమాట పిల్లలకి. ఎవరు అక్కడ లేరు కాబట్టి లక్కీగా కోప్పడలేదు. ఇక్కడ ఏకంగా హెన్స్, కాప్లాక్ అని చెప్పి ఒక డాగ్ కూడా పెట్టారు. ఆ డాగ్ కూడా పెట్టి వాటి పేర్లు అవి రాసి చాలా బాగా చేశారండి ఇక్కడంతా కూడా. అవి ఎంత బొద్దుగా ఉన్నాయి చూసారా, నాకే ఎంత క్యూట్గా అనిపించాయో. ఇదేమో యూనికార్న్ హార్స్ అంట, అదేమిటో వెరైటీగా ఉంది. ఈ హార్సెస్ అన్నీ కూడా ఒక అతను మెయింటైన్ చేస్తున్నాడు. 7 yearsగానే ఎప్పటి నుంచో ఆయనే చూసుకుంటున్నారంట ఈ హార్సెస్ అన్నిటినీ కూడా. సో ఆయన మాట వింటున్నాయండి భలేగా. రే స్లో డౌన్, సిట్ అన్నీ ఏవో చెప్తుంటే ఆ మాట వినేసి వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తున్నాయి. ఇది చూసారా ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేయండి. వీడియో ఎందుకు తీసాను దీనికి అని అనుకుంటారేమో, దాని హెయిర్ స్టైల్ కోసం తీసానండి. ఎంత బాగుందో కదా, అదే నన్ను మాడిపోస్తాం, మనం కూడా ఎంత మెయింటైన్ చేయబోనే అనేసి. సో అవి ఎంత క్యూట్గా ఫీడ్ కోసం అని చెప్పేసి బయటకు వచ్చాయి ఈ యాక్టివిటీ. మేమేమో దానికి కొంచెం వీడియో తీసుకోవాలని చెప్పేసి వెనకాల నుంచి ముందు నుంచి వస్తుంటే, వెనకాల లేవండి అది తంతుంది అని చెప్తున్నారు ఖచ్చితంగాను. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రేసెస్ కూడా తీసుకెళ్తూ ఉంటారంట ఈ హార్సెస్ ఇతను. సో దానికి ఏమో అక్కడ డాంకీస్ ఉన్నాయి, ఆ తర్వాత ఇలాగా క్రాస్ బ్రీడ్స్ అవి ఉన్నాయన్నమాట. ఒక్కొక్కళ్ళు అలాగ చేసే లోపల ఇక్కడ ఏంటో వెరైటీగా ఉందని చెప్పేసి వచ్చాము. ఇదంతా వైల్డ్ పార్క్ అంట. ఇందులో అన్ని రకాల వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి, పిల్లలకి చూపించడానికి కానీ వాళ్ళకి తెలియడానికి కానీ. మనం ఒక కార్డ్ చూపించి ఎలాగ చెప్తామో ఇది డైరెక్ట్గా మనం వెళ్ళి చూపించి చెప్తున్నట్టేను. ఇక్కడ రకరకాల ఫోటోలు మన ఎంఎస్ నారాయణ గారు తీసుకుంటుంటారు కదా, మార్వలెస్, సూపర్ అని చెప్పేసి స్నోలోని. సో ఆల్మోస్ట్ అదే రకంలో తీసుకున్నారు వీళ్ళందరూ అనలేండి, మేమందరం ఫోటోలు. సో ఇక్కడ వచ్చేసి నా కొడుకు ఒక మంకీ బొమ్మని ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు. వాడి ఏదో పెద్ద రిప్లై ఇచ్చేస్తున్నట్టు. వీడికి ఎన్ని తిప్పలు పడ్డావో పాపం ఆ ఫోటో తీయడానికి అని చెప్పేసి. బట్ లాస్ట్గా వీళ్ళు హార్స్ అనేసరికి ఎలా ఎక్స్పెక్ట్ చేశారంటే మగధీరాలో రామ్ చరణ్లా ఎక్స్పెక్ట్ చేశారండి. అందుకని చెప్పేసి అతను కూర్చున్నాడు అనమాట. సరే కొంచెం స్పీడ్గా పట్టుకెళ్దాం అనేసి. మా కొంతమంది మాత్రం వద్దన్నారని ఇంకా వాళ్ళ బదులు ఇంకా వేరే వాళ్ళు ఎక్కడో అలా జరిగింది. ఇక్కడ అంతా కూడా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడాను. ఎందుకంటే వాళ్ళకి మెయిన్గా ఇప్పుడిప్పుడే అన్నీ తెలుస్తున్నాయి కదా స్కూల్లో చెప్పడం కానీ. సో రియల్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే అది గుర్తుండిపోతుంది మెయిన్గా. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే రియల్ ఎక్స్పీరియన్సెస్ అనేది ఉండాలనిపిస్తుంటుంది. అందుకే ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయించడం కానీ, సైన్స్ కిట్స్ కొనడం కానీ. ఒకవేళ ఒక టాపిక్ వాళ్ళకి స్కూల్లో చెప్తున్నారు అంటే ఆ టాపిక్ ఏంటి, అది వాళ్ళకి ఎలాగ చెప్తే అర్థమవుతుంది, ఎంత ఎక్స్పెరిమెంటల్గా లేదంటే లైవ్గా చూపిస్తే ఎంత అర్థమవుతుంది అనేది నాకు
అది కరెక్ట్ అనిపిస్తుంది. సో, లైవ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అనిపిస్తుంటుంది. దానికి ఏంటంటే మనం ఒక సినిమా అవనండి అది చూస్తే మనకి గుర్తుండిపోతుంది ఆ సినిమా అన్నది. అదేంటంటే ఒక లైవ్‌లో మనం ఒక యాక్షన్ చేస్తూ లేకపోతే ఒక ప్రూవ్ చేస్తూ అది ఉంటుంది కాబట్టి అవన్నీ గుర్తుండిపోతాయి. సో, ఇలాంటి ఏరియాస్ ఇలాంటి ప్లేసెస్ తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి గుర్తుండిపోతాయి. సో, దే విల్ హ్యావ్ ఫన్ లెర్నింగ్ అనమాట. సో, ఇక్కడ వచ్చేసి వాళ్ళకి మనకి వరల్డ్ వండర్స్ పెట్టారు. అలాగే ఇది నా ప్రొహిబిటెడ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది హారర్ హౌస్ బాబోయ్! ఈ హారర్ హౌస్‌కి నేను చుట్టుపక్కల కూడా వెళ్ళనండి బాబు. నాకు అంత భయం ఇవంటే. పిల్లలేమో ఎంత అరుచుకుంటూ గోల గోల చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు ఎలా అంటే మా ఆయన పాపం ఫస్ట్ టైం తీసుకుని వెళ్ళారు. ఇక్కడ స్పెక్స్ ఉన్నాయా, నెక్స్ట్ టైం తీసుకుని వచ్చేసరికి స్పెక్స్ కూడా లేవన్నమాట. అయ్యో పోయాయి అనుకున్నాం. కానీ లాస్ట్లో పాపం సెక్యూరిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెక్ చేసి ఇచ్చారు ఈ హారర్ హౌస్లో పడిపోయిందని. ఇదైతే మనకు తెలిసిందే కదండి. ఎక్కడ పడితే అక్కడ మాల్స్లో ఇప్పుడు మాట్లాడితే రిమోట్ కంట్రోల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు పిల్లలు. సో అదే ఇక్కడ వాళ్ళ ఓన్గా అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ ఓన్గా వాళ్ళు డ్రైవ్ చేయొచ్చు. బాగా చిన్నపిల్లలు అయితే వాళ్ళకి రిమోట్ కంట్రోల్తో చేయిస్తున్నారు అనమాట ఇక్కడ. ఈ ఒక 6 వెరైటీస్ వరకు కార్స్, బైక్స్ ఉన్నాయి. 5 to 6 అనుకోండి. కానీ నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే వాళ్ళు చిన్నగా సెటప్ చేశారు చూడండి. ఆ గార్డెన్ కానీ, లాన్ కానీ, ఆ హౌస్ కానీ, చుట్టూ ప్లేస్ కానీ. సో అది నాకు చాలా నచ్చింది. అంటే అంటే ఒక లైవ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారనిపించింది అనమాట. సో ఇది ఈ టైంలో చూస్తే ఎలా ఉందో నైట్ లైట్లెస్గా చూస్తే అనిపించిందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఆ ఫొటోస్, వీడియోస్ కూడా పెట్టాను మీకు. ఇదైతే బంగీ జంపింగ్, అందుకే తెలిసిందే కదా. బంగీ జంపింగ్ అంటారు ఏదో సమ్ జంపింగ్. సో అదైతే మాత్రం చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. నా కొడుక్కి పైకి వెళ్ళినప్పుడు కాలు ఇలా పెట్టరా, స్పైడర్ మ్యాన్ రా పెట్టరా, అదిరా ఇదిరా అనగానే వాడు నిజంగానే చేశాడు. వాడు అక్కడికి ఎటువంటి భయం లేకుండా బాగా చేశాడు. బాగా చిన్నపిల్లలు కొంచెం భయపడ్డారు హైట్ వల్ల. బట్ వీడి ఏజ్ వరకు కూడా బాగానే చేశారండి వీళ్ళందరూ కూడా. నాకైతే చాలా నచ్చింది ద వే దే ఎంజాయ్. అంటే మెయిన్గా ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, మనం పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి మనం చేసేది ఏం లేదు. సో పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే మాత్రం అమ్మాయి వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అనిపిస్తుంది. ఇక్కడేమో ఏంటిది మనకి పోలో కూడా ఇచ్చారు, స్మాల్ కోట్స్ లాగా పెట్టి. నాకు వీడియో కూడా ఎక్కడ తీయాలన్నది అర్థం కాలేదు సడన్గా. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏమో స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ దీత్య, సిద్ధు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు. ఈ పిల్లకాయలేమో ఇంకా నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తున్నారు. సర్లే ఇంకా పెద్దవాళ్ళు ఎలాగో కంట్రోల్ చేయలేని వీళ్ళు వెనకాల ఉన్నారనమాట. సో పోలో ఆడిన తర్వాత ఇదేమో ఏంటంటే రైమ్స్ పార్క్ అంట. సో అక్కడున్న రైమ్స్ అన్నీ కూడా వాళ్ళు రాసి దానికి ఇంక్లూడ్ చేశారు. అంటే అది ఎలాగుంటుంది, ఆ బొమ్మ అది ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తున్నారు అనమాట. దానివల్ల ఏంటంటే పిల్లలకి ఇది నెక్స్ట్ అని తెలుస్తుంది. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. నా కొడుకు ఏదో సచిన్ టెండూల్కర్లా నించున్నాడు బ్యాట్ పట్టుకొని. ఆ బ్యాట్ మోయడానికి కూడా వాడు ఓపిక లేదనమాట. అంత ఆ బ్యాట్ని పట్టుకున్నాడు వాడు. మా ఆయన చెప్తూనే ఉన్నారు, అరే ఇది హెల్మెట్ పెట్టుకోరా అంటే వాడు వద్దన్నాడు. కానీ పాపం వాడికి తగిలేసింది. తగలంగానే కామ్గా బయటకు వచ్చాడు. మా ఆయన మాత్రం ఈ మధ్య మళ్ళీ అంటే ఎప్పుడూ ఆడతారులేండి తను. అప్పుడప్పుడు అంటే టైం దొరికినప్పుడల్లా ఎవరైనా పిలిచినా కూడా వెళ్ళి క్రికెట్ ఆడతారు, ఇంట్రెస్ట్. సో నేను ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాను తను పక్కన ఉండడం వల్ల. సో క్రికెట్ అది ఆడడం అది చేస్తున్నాడు తను కూడాను. మేమందరం ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. అమ్మో అని ఎంకరేజ్ చేస్తుంటే మేము ఎంకరేజ్ చేసినప్పుడు టపేలు మనం వదిలేసేవాడు. ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఒక రెస్టారెంట్ లోపలికి వెళ్తున్నామండి. ఈ రెస్టారెంట్ అంతా కూడా భలే అనిపించింది నాకు. ఆ సెటప్ అంతా చూడంగానే నాకు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమా ఉంటుంది కదండి, వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్, ఆ పాట రవితేజ మూవీ. సో ఆ పాట గుర్తొచ్చింది. ఫుడ్ అయితే చాలా బాగుందండి. అమౌంట్ కూడా మీకు అంత చీప్ అని చెప్పలేను, కాస్ట్లీ చెప్పలేను, మోడరేట్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి మనకి బస్ రైడ్, బోట్ రైడ్, ట్రైన్ రైడ్ ఉన్నది. అలాగే సాఫ్ట్ ప్లే ఒకటి, ఇంకా 5D సినిమా ఒకటి, నార్మల్ ఇప్పుడు
మాల్స్లో అక్కడ ఫన్ యాక్టివిటీస్ పెడుతూ ఉంటారు కదా, బాల్ వేయడం, రింగ్స్ వేయడం, అలాంటి యాక్టివిటీస్ ఒకటి ఉన్నది. ఆ తర్వాత వచ్చేసి మనకి బర్డ్ ఫీడింగ్ ఒకటి ఉందన్నమాట. సో ఇవన్నీ మేము చేసుకుంటూ వెళ్ళాలి ఫాస్ట్గా. ప్రస్తుతానికైతే వీళ్ళు ట్రైన్ రైడ్ అనేది ఎక్కారు, బస్ రైడ్ ఎక్కారు. ఎక్కిన తర్వాత 1, 2 అనుకుంటా వర్క్ చేయట్లేదని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పి అవి 2 స్కిప్ చేసాము. ఇంకా బయట ఆల్రెడీ చెప్పాను కదా యూపిక్ గార్డెన్ అని చెప్పేసి, అది కూడా కుదరలేదండి. మేము తప్పు ఎక్కడ చేసామంటే ఫస్ట్ అది చూసుకొని లోపలికి వచ్చి ఉండాల్సింది, బట్ మేము డైరెక్ట్గా టికెట్స్ పట్టుకొని లోపలికి వచ్చేసాం అనమాట. దానివల్ల అది చూడడానికి అవ్వలేదు లోపలికి వెళ్ళి, బట్ మిగతావన్నీ ఆల్మోస్ట్ కవర్ చేసాం. సో అక్కడ చూస్తే ఇందాక మీరు చూసినట్లయితే ఒక ట్రీకి బోల్డ్ లైటింగ్స్ అవి పెట్టి ఉంచారనమాట. దాని చుట్టూ రింగా రింగా రోజు ఆడిచ్చాము. ఆ తర్వాత మేము పిల్లల్ని మా వారికి వదిలేసి 7 వండర్స్ చూడ్డానికి వచ్చాం అనమాట. ఇక్కడేమో ఫోటోలు తీసుకొని అలాగా బాగా ఎంజాయ్ చేసాం మేము కూడాను. ఇప్పుడు చూపించిన ఆ క్యాజిల్ అని చూడండి, ఆ క్యాజిల్ చూసే చాలామంది మినీ డిజ్నీ ల్యాండ్లో ఉంది అని చెప్పేసి అంటున్నారు, బట్ ఐ డోంట్ థింక్ సో. దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఇందులో అయితే ఏమీ లేదు, జస్ట్ ఒక రూమ్ లాగా ఉందన్నమాట. లోపల ఒక షాన్లర్ కిందకి పెట్టి ఒక రూమ్ లాగా ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట. బ్రిడ్జ్ కిందన వాటర్ వాళ్ళే అంటే డ్రైవ్ చేసుకొని రావాలన్నమాట. వాళ్ళే దాన్ని ఏమంటే పెడ్లింగ్ చేసుకుంటూ రావాలి. వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారులేండి అది మాత్రం. ఎందుకంటే పిల్లలు అలాంటి, అదే చెప్తాను కదా, వాళ్ళు ఏదో చూడడం వేరు, టీవీల్లో ఫోన్లో చూడడం వేరు, వాళ్ళు లైవ్లీగా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది వేరు. సో ఆ లైవ్ ఎక్స్పీరియన్స్ ఉండేసరికి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ బాగా తెలుసుకున్నారు కూడా. సో దీని పక్కనే మేజ్ ఒకటి ఉందండి మనకి. ఆ మేజ్లో వెళ్ళి ఆడారు. ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ కరెక్ట్గా వస్తారు లేదా డౌట్ వచ్చింది, కానీ బాగానే వచ్చేసారు బయటికి. సో అలాగ ఒక 2-3 సార్లు వెళ్ళి వచ్చారు అందరూ కూడాను. ఇంకా పోతే కనుక ఇక్కడ ఈ క్యాజిల్లోకి ఒకసారి నేను మా ఆడపడుచు కూడా వెళ్ళాము. లోపలికి వెళ్ళి అంతా చెక్ చేసి వచ్చాము, కొన్ని ఫోటోలు కూడా తీసుకొని వచ్చాము. మనకి సిండ్రెల్లాలో ఉంటుంది చూడండి, పంకిన్ని పెద్ద ఇది చేస్తుంది, హార్స్ కార్ట్ చేస్తారు కదా. సో అవన్నీ కూడా చూసాము. అంటే అవన్నీ అంటే ఆ హార్స్ కార్ట్ లాంటిది ఒకటి అలాగా ఒక మోడల్ లాగా పెట్టి ఉంచారనమాట. అవన్నీ కూడా ఫొటోస్ పెట్టాను, లాస్ట్లో వస్తాయి మీకు. ఇది వచ్చేసి మనకి బర్డ్ ఫీడ్ అండి. లక్కీగా ఏంటంటే మేము ఎక్కడ కూడా లేట్ అవ్వలేదు, క్లోజ్ చేయకుండా ముందే అన్నీ చెక్ చేసి వచ్చాము. ఇక్కడ జస్ట్ కొన్ని గింజలు ఇస్తున్నారు, ఆ గింజలు పట్టుకుంటే బర్డ్స్ వస్తున్నాయి అనమాట. సో మనకి జనరల్గా చిన్నగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే చాలా భయంగా ఉంటుంది, కొన్నిసార్లు మనం కూడా భయపడుతూ ఉంటాము. కానీ పెద్ద అయిన తర్వాత పిల్లలు పుట్టాక మనం భయపడ్డాం అనుకోండి, నేను భయపడాలేమో అని వాళ్ళు కూడా భయపడతారని నేను డిసైడెడ్ అనమాట. లేదు నేను నా పిల్లలకి రోల్ మోడల్ అవ్వాలి, భయం నా వల్ల రాకూడదు వాళ్ళకని చెప్పేసి ఇంకా నేను కూడా వాళ్ళతో ఆ బర్డ్ ఫీడ్ అది చేశాను. సో ఇవి చెప్పాను కదా, కొన్ని పిల్లలు ఆడలేను మేము ఆడామని చెప్పాం కదా. సో ఇది వచ్చేసి ఇంకా కౌబాయ్ లెవెల్లో మేము ముగ్గురం గన్ను ఇది చేసాం అనమాట. మా ఆయనకి తప్ప మా ఇద్దరికి కూడా గన్ను కొట్టాం కానీ బుల్లెట్స్ తగలలేదు. సో ఇదే చెప్పాను కదండి, రింగ్ లాగా వేయడం, అలాంటి యాక్టివిటీ గేమ్స్ అని చెప్పేసి. సో వాళ్ళ పేరు చెప్పి మేము ఆడేసాము. ఇక్కడేమో పిల్లలు అందరూ కూడా ఈ 5Dది మూవీకి వెళ్ళారనమాట. డైనోసార్ ఏదో మూవీ పెట్టారన్నారు వాళ్ళు, అక్కడికి వెళ్ళారు. సో అది ఇంకోటండి, ఎప్పుడైనా సరే మీరు ఏదైనా యాక్టివిటీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేద్దాం అనుకుంటే ఇఫ్ అది మనకి టికెట్లో ఇంక్లూడ్ అవ్వకపోతే కనుక మీరు ఎక్స్ట్రా పే చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అది 250 ఎంత ఉంది ఎక్స్ట్రా పేమెంట్, అదొకటి పే చేసుకుని వెళ్తామన్నా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ 600 టికెట్ తీసుకొని లోపల రైడ్స్ మాకు ఇష్టమైన మాత్రమే మేము వేసుకుంటాం అన్నప్పుడు వాళ్ళు అలా కూడా అలౌ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి బర్డ్ అనమాట. 6 lakhs అంటండి ఇది. అమ్మో అనుకున్నాను, అసలు ఎంత బరువుగా ఉందో ఇది. చాలా బరువు ఉంది. నా కొడుకైతే అమ్మ నొప్పి వచ్చేస్తుంది అన్నాడు. సిద్ధుగడికి ఎంత టెన్షన్, ఏదో జస్ట్ ఇంకా ఫోటోల కోసమే పట్టుకున్నాడు వాడు. నవ్వడానికి ఎంత ఇబ్బంది పడ్డాడో పాపం వాడు. వద్దు 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 వద్దు, చూసారు ఎలా అంటున్నాడు. సో ఇంకా కొంతమంది అయితే మేము అందరం యాక్చువల్గా పిల్లల వరకే ఇది, కానీ ఇంకా లాస్ట్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ 10 అయిపోయింది అనమాట ఇక్కడికి వచ్చేసరికి. సో ఆ టైంలో ఏమైందంటే అలాగా అందరూ వెళ్ళిపోయారు కదా అని పాపం ఆయన మా అందరికీ అలౌ చేశారు.
ఫ్రీగా అలో చేస్తారు పాప ఆయన. దానివల్ల ఏంటంటే చాలా అందరం ఎంజాయ్ చేస్తాం, అందరం వెళ్ళి పట్టుకున్నాం అనమాట. ఇంకా ఫోటోలు వీడియోలు అయితే ఇంకా అడగండి, ఎన్నంటే అన్ని తీశాను నేను. ఆ తర్వాత మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయికి కూడా నేను చూపించాను అనమాట. అంటే నేను ఎత్తుకుంటే వాడు చూశాడు అది కూడాను. సో అలా ఎంజాయ్ చేసాం, ఫోటోలు దించుకున్నాం, చాలా బాగుందండి ఇదంతా మాత్రం. నేను అనుకుంటుంటాను వీడియో పెద్దది ఉంది కదా, నేను తగ్గిస్తే బెటరు మాట్లాడకుండా అనేసి అనుకుంటుంటాను. కానీ ఇలా వీడియో జరుగుతున్నప్పుడు అవును ఇది చెప్పాలి కదా, మా వ్యూవర్స్కి ఇది చెప్పాలి కదా, అది చెప్పాలి కదా అని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. సో ఇది వచ్చేసి మనకి యూనికార్న్ హార్స్ ఉంది కదా, అది రాత్రి జస్ట్ రేస్కి వెళ్తుందంటే మీరు చూద్దాం అనుకుంటే రండి అన్నారని మేము బయటకు వెళ్ళిపోయిన వాళ్ళం మళ్ళీ లోపలికి వచ్చాం అనమాట దాన్ని చూడడానికి. వచ్చి ఇంకా వీళ్ళేమో మళ్ళీ గెంతిస్తాము ఎగిరిస్తాం అనేసరికి సరే అని ఆగాము. కానీ అది చాలా హడావుడిగా గెంతిందండి బాబు, భయం వేసింది నాకైతే ఒకసారి. అంటే పడ్డారంటే నాకు నడుము అటు ఇటు అయిపోవడం అనమాట. అలాగే పాపం మా ప్రవళికకి అయితే అలాగే అయింది. అది ఎంత భయపడుతూ ఎక్కిందో దానికే అది కొంచెం అంటే ర్యాష్గా అది ఎగిరిందనమాట హార్స్. వాడు ఏం చేస్తున్నాడు ఆ అబ్బాయి, అతను అది ఎక్కిన తర్వాత జంప్ అని అరుస్తున్నాడు. అరిచినప్పుడు అది జంప్ అయిపోతుంది. వీళ్ళు బయట నుంచి పిల్లకాయలు లెక్కకముందే జంప్ అని అరుస్తుంది. అది ఎక్కడ జంప్ చేస్తుందని టెన్షన్ వచ్చేసింది నాకైతే, అంత భయం వేసింది నాకు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం ట్రిప్ చాలా బాగుందండి. నేను ఇప్పుడు వీడియో పెడుతుందానికి కారణం ఏంటంటే రేపు థర్స్డే కాబట్టి, అదే ఇవాళ థర్స్డే కాబట్టి మీకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వీక్ డేస్ వెళ్తారని చెప్పి నేను వీడియో పెడుతున్నాను. చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు మాత్రం, భలే ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఆ ప్లేస్ అది కూడా మొకిలా, హైదరాబాద్ దగ్గర మొకిలాలో ఈ ప్లేస్ అనమాట. సో ఇక్కడ నుంచి మీకు ఫొటోస్ అవి, మా మెమరబుల్ ఫొటోస్ అవి వస్తూ ఉంటాయి. మీరందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అలాగే మీరందరూ కూడా ఈ ఎక్స్పీరియన్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ for more videos. Thank you.